మరియు లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో రెస్క్యూ చేసి వాళ్ళని సెల్ఫ్ రెస్క్యూ చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎవరైనా ట్రాప్ అయి ఉంటే ఈరోజు తమ ఆధ్వర్యంలో ఆ సెక్షన్ నుంచి బయటకు వచ్చి ఫైర్ కాల్ మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి కలెక్టర్ ఆఫీసులో మల్లూరుఘాట్ ఎదురుగా ఫైర్ యాక్టివ్ జరిగింది, షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ ఫైర్ కాల్ మెసేజ్ ఫైర్ స్టేట్ ఫైర్ కంట్రోల్ రూమ్కి ఆల్రెడీ ఫైర్ కాల్ మెసేజ్ ఇస్తున్నారు సి సెక్షన్ సూపర్ గారు. ఇప్పుడు ఆ వెహికల్స్ కర్ణాటకలోనే దయచేసి వచ్చేస్తున్న మెసేజ్ వచ్చు. ఫైర్ వెహికల్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఆ గ్యాప్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఇట్లా ఇట్లా వచ్చేస్తారు, ఇటు వస్తాయి వెహికల్స్, ఇటు వస్తాయి. ఫైర్ వెహికల్స్ విజయవాడ నుంచి అదేవిధంగా ఆటోనగర్ ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఫైర్ వెహికల్స్ రెస్క్యూ ఫాలో చేసిందండి. ఫైర్ డ్రాప్ అయి ఉన్నారు, పైన ఫస్ట్ ఫ్లోర్ లో డ్రాప్ అయి ఉన్నారు. ఆ డ్రాప్ అయి ఉన్నారు మొదలైనాయి, వెళ్ళిపోతా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో డ్రాప్ అయి ఉన్నారు.
ఫిక్స్డ్ మానవ ద్వారా వెహికల్ మీద ఉన్న ఫిక్స్డ్ మానవ ద్వారా ఇవ్వాలండి. వాటర్ ఇవ్వాలి, మీరు ఇవ్వండి, వాటర్ ఇవ్వాలి. సాగు గట్టిచ్చేసే, బాబు సాగిచ్చేసే, గట్టిచ్చేసే. ఎక్కడ రక్తం ఫిక్స్డ్ మానవ మనం రెస్క్యూ చేసి ఎవాక్యుయేట్ చేయడం జరుగుతుంది. అట్లా ఏదైనా కటింగ్ ఆ రెండు వెహికల్స్ కొలాయి అయినప్పుడు ఆ రెండు వెహికల్స్ కూడా కట్ చేసి హైడ్రాలిక్ కట్టడం కాదు సార్, ఇది హైడ్రాలిక్ కట్టడం ద్వారా రెండు వెహికల్స్ కొలాయిలో ఇరుక్కొని పోయి ఉంటే కట్ చేసి ఆ క్యాబిన్ లో ఎవరైతే డ్రైవర్ ఇరుక్కొని ఉంటారో ఈ చేస్తూ ఉంటాం సార్. ఇట్లాంటివన్నీ మాకు నేషనల్ హైవేలో రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ రెస్క్యూ ఉపయోగిస్తూ ఉంటాం సార్. అది ఎక్స్టెన్షన్ కాదు సార్. అది ఇది సార్, ఇది అట్లా కొలాయి రెండు వెహికల్స్ హిట్ అయినప్పుడు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కొని పోయి ఉంటాయి సార్. రెండింటిని కూడా ఎక్స్పాండ్ చేసి ఆ గ్యాప్ క్రియేట్ చేసి ఆ డ్రైవర్ ఎవరైతే క్యాబిన్ లో ఇరుక్కొని ఉన్నారో ఆ డ్రైవర్ ని సేఫ్ గా మనం ఎవాక్యుయేట్ చేసి పర్సనల్ పరిశీలి చేశారు. గాలి వచ్చినప్పుడు అది ప్లాస్టిక్ లాగా చేసినప్పుడు సారే పర్సనల్ గా రోడ్డు మీద ఎక్కడైనా చెట్లు విరిగిపోయి రోడ్డు మీద పడ్డా లేదా అట్లా ఇంకెక్కడన్నా ఏదైనా కారు మీద పడ్డా వెహికల్ మీద పడ్డా ఇమీడియట్ గా అవన్నీ ఉట్కటింగ్ చేసి ఆ చెట్లు ట్రీస్ అవన్నీ కూడా ప్లాంటేషన్ కూడా క్లియర్ చేసి ఆ రోడ్ క్లియరింగ్ చేస్తా ఉంటాం. దీన్ని మనం గత వారంలో మన ఆనూరు కలెక్టర్ కూడా పర్సనల్ గా రివ్యూ చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడైనా అడ్డీలు ఉన్నాయని చెప్పేసి పర్సనల్ గా లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నన్ను యాక్టివేట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఒక చిన్న మ్యాచ్ బాక్స్ ఇస్తే ఆ గ్యాస్ బండ్ ఒకసారి చూస్తాం సార్. ఇందాక మీరు స్టవ్ దగ్గర ఆ పైప్ ఊడిపోతే, ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గర కనుక ఆ పైప్ ఊడిపోతే సింపుల్ సార్, ప్యానిక్ ఫస్ట్ భయపడకూడదు. భయపడకుండా సింపుల్ గా రెగ్యులేటర్ మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆ రెగ్యులేటర్ కనుక ఆఫ్ చేస్తే ఆ పైప్ పుట్ ఆఫ్ అయిపోద్ది. సింపుల్, 1 సెకండ్ సార్. అది కూడా లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పినంత సినారీ అక్కడ ఉండదు, ఆ రెగ్యులేటర్ కూడా గాలిపోతా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో కూడా మనం చేస్తా ఉండొచ్చు. లేదు మీకు ఆ రెగ్యులేటర్ కాలిపోతా ఉంది, కాలిపోతున్నప్పుడు జస్ట్ ఏదైనా బెడ్షీట్ తీసుకోండి అమ్మా, ఒకటి బెడ్షీట్ తీసుకోండి. ఇక్కడ చూడండి అమ్మా, ఆ బెడ్షీట్ ఎప్పుడు కూడా తడపాలండి, వెట్ చేయాలి. వెట్ చేసి కొంచెం దూరం నుంచి దాన్ని బీట్ చేసి దాన్ని పుట్ ఆఫ్ చేయొచ్చు. దూరం నుంచి దాన్ని బీట్ చేసి, నేను దగ్గరలో పోలేను, నాకు భయం అవుతా ఉంది, మన ఇంట్లో ఉన్న డోర్ మ్యాటో బెడ్షీట్ తీసుకో, 1 సెకండ్ అండి, అది 1 సెకండ్ లో పుట్ ఆఫ్ అయిపోయింది. సింపుల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎయిర్. అక్కడ ఎయిర్ డిస్ప్లేస్మెంట్ అనే ఫార్ములా అప్లై అవుతుంది కాబట్టి ఎయిర్ ఎప్పుడైతే తప్పింగ్ దాన్ని చుట్టి తడి పట్టండి, ఖచ్చితంగా తడిపుంచాలా, దాన్ని ర్యాపింగ్ చేసి దాన్ని పుట్ ఆఫ్ చేయొచ్చు. చూడండి, చూడండి ఇప్పుడు మావాడే ప్రాక్టికల్ గా కూడా అది ప్రాపర్ గా చేయలేదు కాబట్టి అది రీకాల్ అవుతా ఉంది. మీరు తీసుకోండి సార్, వినయ్ సార్ మీరు తీసుకోండి. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, ఆ గ్యాప్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కాబట్టి, ట్రావెల్ అవుతుంది కాబట్టి ఫైర్ పుట్ ఆఫ్ కాలేదు. రైట్, ఆ మిస్టేక్ మీరు చేయకూడదనే మావాడితో ఫస్ట్ ఆ విధంగా చేపించడం జరిగింది సార్. నెక్స్ట్ పెట్టమంటాం, మీరు వెళ్ళి బకెట్ పెట్టాలనుకో ఆరదు. ఎందుకంటే మనకు దేనికి మధ్యలో ఒక చిన్న క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ఈ బకెట్కి దానికి మధ్యలో అడ్డం పడి గాలి వెళ్తూ ఉంటుంది. ఆ క్యాప్ ఉందా లేదా చూసుకోవాలి. చూడండి, క్యాప్ ఇది పెట్టామనుకో సందు ఉంటుంది కాబట్టి ఆరదు. అంటే సార్ చెప్పేది ఏంటంటే ఏ విధమైన చిన్న సందు కూడా ఉండకూడదు, గాలి పోయే దూరే సందు ఉండకుండా ఉంటే అది పుట్ ఆఫ్ అయిపోతుంది. కూడా ఎలా జాగ్రత్త ఒక సైడ్ నుంచి అంతే. చూడండి సింపుల్, అది ఆరిన తర్వాత ఇలా చూడకూడదు. అలా చూస్తే ఆ వేడి మళ్ళీ మొహానికి తగులుద్ది వచ్చి సింపుల్ గా ఆరిపోతా ఉంటుందండి. చాలా సింపుల్. ఇంకెవరన్నా చేస్తారా మేడం? ఎవరన్నా మీరు ట్రై చేస్తారా? ఉమెన్ మేడం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందా?
పక్కరా సరే. ఇప్పుడు ఫింగర్ ద్వారా కూడా మామూలు ఒక చిన్న మెజిషియన్ మంత్రం వేస్తే కూడా ఆరిపోతుంది చూడండి. జస్ట్ ఫింగర్ అంతే. కట్ ఆఫ్ ది ఆక్సిజన్ అక్కడ కూడా అంతే. ఆ గ్యాస్ ని ఇక్కడ ఏం చేసినాం, గ్యాస్ ని డెలివరీ అయిన గ్యాస్ ని ఆపేసాం అంతే. మళ్ళీ ఒకసారి ఇగ్నిషన్ అయ్యిందమ్మా. ఆ మేడంతో చెప్పించండి. మీరు కొంచెం వెనుక్కునండి అమ్మా, మిగతా వాళ్ళు వెనుక్కునండి. ఆ మేడంకి బకెట్ ఇవ్వండి. అంతే వదిలేసారు. తీసి రెగ్యులేటర్ కట్ ఆఫ్ చేయాలి. సార్ తమరు ఏమైనా ట్రై చేస్తారా సార్? రండి సార్. వెంకటరత్నం లైటర్ అమ్మ, నువ్వు లైటర్ ఇచ్చేసి మీరు అందరూ వెనుక్కున్నాండి అమ్మ, కొంచెం వెనుక్కున్నాండి. ఒకళ్ళే ఉండండి, ఇక్కడ ఒకళ్ళే ఉండండి. కొంచెం సైడ్ కొనండి. అంతే సార్. ఎస్ సార్. మళ్ళీ ఒకసారి ఇగ్నిషన్ అమ్మ వెంకటరత్నం. మిగతా వాళ్ళు వెనుక్కున్నాడు అమ్మా. రామకృష్ణ అనుకుని కొంచెం వెనుకుండు. అంతే సార్. ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ. కట్ ఆఫ్ ది ఆక్సిజన్. అంతే సార్. ఎస్ సార్. బెడ్షీట్ ద్వారా అయినా అంతే సార్. మనం ప్యానిక్ కాకూడదు సార్. అప్పుడు మనం ప్యానిక్ కాకూడదు అనుకుంటారు సార్. ఎప్పుడైతే గ్యాస్ డెలివరీ అయిందో మీరు అబ్జర్వ్ చేశారు ఒకసారి. ఇగ్నిషన్ ఇవ్వు. ఆ ఫైర్ డైరెక్ట్ బండకి తగలదు సార్. కాబట్టి ఛాంబర్ లో ఇక్కడ ఫైర్ క్యాచ్ అయింది సార్. దీనికి తగలదు. అసలు మనకి ధైర్యం ఉంటే ఈ బండను తీసుకొని బయటకు కూడా వంతులు రావచ్చు. ఇమీడియట్ గా అది ఫైర్ క్యాచ్ కాదు సార్. ఎప్పుడైతే మనం దాన్ని కప్బోర్డ్ లో పెట్టి లోపలికి మనం అందంగా బ్యూటీగా ఉండాలని చెప్పేసి లోపలికి పెట్టి అన్ని కంబస్టిబుల్ మెటీరియల్ పెడతాం. ఆ చుట్టూ ఉన్న కంబస్టిబుల్ మెటీరియల్ కాలి సమ్ ఎగ్జాంపుల్ బెలూన్ ఊస్తూ ఉంటాం. వీక్ సోర్స్ వచ్చినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా అట్లా. రైట్. ఇప్పుడు చూడండి, ఆ బండిని ఏదన్నా రూమ్ లో నుంచి బయటికి తీసుకురావడం కూడా అంతే. అదే విధంగా తీసుకొని రావచ్చు అంతే. అట్లా వెనక్కి వెళ్తా ఉంటే ఆ ఫైర్ అనేది ముందుకుంటుంది కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇటు తిప్పుకొని వస్తున్నాం అనుకోండి, ఆ సగం మనకు తగులుద్ది. అట్లా చేయకూడదు. మళ్ళీ పొంగలను లేకపోతే దసరాను మనం పిండి వంటలు చేసే అడవుల్లో ఉంటాం సార్. పిండి వంటలు చేసే అడవుల్లో ఉంటే అటు పక్కన పిండి. ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి, మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగా మనం సేఫ్గా ఉండాలి, అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా క్షతగాతులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే జిన్నా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా వెహికల్స్ రావాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి, అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే, ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి, దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటుంది, హోటల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, టెంపుల్ ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్, పిడుగులు పడవచ్చు, ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి. పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. బికాజ్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం. మనం ఆఫీసర్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం. వెంటనే కాల్ సెంటర్ పెడతాం. అక్కడ వెళ్ళి ఆఫీసర్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు. కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి, లేదా ఒక వెటనరీ ఆఫీసర్కి, లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి, ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. దాని మీద దృష్టి పెట్టి ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అన్ని రకాలుగా పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితులు, యాక్సిడెంట్ అయితే, రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా, అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కపోతే ఐరన్ రాడ్స్ అన్ని ఉంటే ఏం చేయాలని మీరు చాలా చక్కగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం, కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఆ ఆలోచించే మనసును తీసుకోవడానికి మాక్ డ్రిల్ పెట్టడం జరిగింది. అధికారులందరికీ చాలా చక్కగా అర్థమైంది. వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫ్లడ్లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఇది మనము ఈ డిజాస్టర్ టైంలో ఎలా రెస్పాండ్ చేయాలి. చాలామంది డిజాస్టర్ జరిగినప్పుడు
క్యూరియాసిటీతో చూడడానికి వచ్చి చనిపోతూ ఉంటారు. సో అటువంటి పొరపాట్లు జరగకుండా అక్కడ బాధలో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సిబ్బంది ఉంటారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు సేఫ్గా ఉంటే సేఫ్ స్థలంలో ఉండండి, అక్కడ వచ్చి మీరు చూసి విట్నెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెసేజ్ కూడా పబ్లిక్ వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అంటే అన్ని డివిజన్లో చేయించుతున్నాం ఆల్రెడీ. మన తిరువూరులో చేశారు, అలాగే నందిగామలో చేశారు, ప్రతి మండలంలో కూడా చేయండి అని చెప్పాము. అలాగే జిల్లాలో కూడా ఆర్డీఓ ఆఫీసు, అలాగే మున్సిపల్ కమిషన్ ఆఫీసులు కూడా రిపీట్ అవుతాయి. అంటే ఇది రిపీటెడ్గా చేస్తుంటే పబ్లిక్కి, అఫీషియల్స్ అందరికీ, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఆఫీసర్లో ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి అది రిపీట్ చేస్తున్నాం. అంటే జస్ట్ రిమైండ్ ఇట్. థ్యాంక్ యూ. నో డిపెండ్స్. ఇప్పుడు వెహికల్కి ఇప్పుడు 2 minutes 1 kilometer వచ్చే ఉండాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఓకే, సో దట్ ఈస్ ద రెస్పాన్స్ టైం ఫర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో అది వచ్చిందంటే దానికి వచ్చేలాగా మనకు ట్రాఫిక్ మెయింటైన్ చేసుకోవాలి, పబ్లిక్ రెస్పాన్స్ చేయాలి. వస్తూ ఉందంటే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళరా, మనకి ఎవరు దొరుకుతుంది వెళ్ళిపోకూడదు మనం పైకి వేసుకొని. సో అవన్నీ ఆ పబ్లిక్ అదే ఆ కామన్ సెన్సికల్ థింగ్స్ విత్ టైమ్ ఇట్ విల్ కమ్. అంటే రెస్పాన్స్ అంటే డిపార్ట్మెంట్ రెస్పాన్స్